ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ వచనం ఇలా సెలవిస్తుంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అనేటువంటి మాటను మనము ఈ యొక్క కీర్తన 20వ కీర్తన 4వ వచనంలో చదువుతున్నామండి. ప్రియులారా, మన ఒక్కొక్కరికి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, మనకు కొన్ని ఎదురుచూపులు ఉంటాయి. నా జీవితంలో నా యొక్క కోరికలు నెరవేర్చేవారు ఎవరైనా ఉంటే బాగుంటుంది, లేకుంటే నా యొక్క కోరికలు నెరవేరితే బాగుంటుంది, నా యొక్క ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు సఫలపరిస్తే బాగుంటుంది అని చెప్పి మనము ప్రతిరోజు ఆలోచిస్తుంటామండి. కొన్నిసార్లు మన యొక్క ఆలోచించే వాటిలో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకుండా చాలా రోజులుగా అవి అలానే ఆగిపోతాయండి. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ యొక్క కోరికను నేను నీకు సిద్ధింపజేయబోతున్నాను. అంటే నేను నీ యొక్క కోరికను నేను నీకు ఇవ్వబోతున్నాను, నేను నెరవేర్చబోతున్నాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మనం ఆలోచించే ప్రతి ఒక్కటిని కూడా ఆయన సఫలము చేయబోతున్నాడు. ప్రియులారా, మనందరూ కూడా సొలొమోను రాజు బాగా తెలుసండి. సొలొమోను రాజు తన యొక్క ప్రారంభంలో, ఆయన రాజు అయినటువంటి ప్రారంభ కాలంలో దేవునికి ఎక్కువగా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన జీవించేవాడండి. దేవుణ్ణి నిజంగా యెహోవాను ఆయన వెతికేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఒక చోట యెహోవా అతనికి కలలో దర్శనం అవుతున్నాడండి, ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రత్యక్షమయ్యి, సొలొమోను, నీకేం కావాలో కోరుకో అని చెప్పి దేవుడు ఆయనతో అడిగినప్పుడు, పిల్లరా, ఆయన ఏం అడిగాడో మనకు బాగా తెలుసు. అయ్యా, నాకు జ్ఞానం కావాలి, ఈ యొక్క ప్రజలను నేను సరిగ్గా న్యాయం తీర్చడానికి, పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, బుద్ధిగల హృదయం కావాలని చెప్పి పిల్లరా యెహోవా దగ్గర ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా ఏమంటున్నాడు, నువ్వు అడిగినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని నేను నీకు దయచేశాను. నీకు సమానమైనటువంటి ఒక వ్యక్తి నీకు ముందు లేడు, నీకు వెనక కూడా ఉండబోవడం లేదు అని చెప్పి దేవుడు ఆయన అడిగిన దానిని, అంటే ఎక్కువగా శ్రేష్టమైనటువంటి దాన్ని ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఇది కాకుండా నువ్వు కోరుకొని, నువ్వు అడగని నీకు ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఘనతను నేను నీకు ఇవ్వబోతున్నానని చెప్పి ప్రియులారా యెహోవా ఆయనతో మాట్లాడాడు. ప్రియులారా, ఈరోజు సొలొమోను యొక్క కోరికలు నెరవేర్చినటువంటి దేవుడు, ఆయన ఆలోచనలు సిద్ధింపజేసినటువంటి దేవుడు నీ యొక్క కోరికలను ఆయన నీకు నెరవేర్చబోతున్నాడు. నీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఆయన సఫలపరచబోతున్నాడు అని చెప్పి యెహోవా ఈ యొక్క ఉదయకాల సమయాన నీతో మాట్లాడుతున్నాడు దేవుని మీద. కాబట్టి నీ యొక్క హృదయ కోరికలను అతి త్వరలో నీ దేవుడు, నువ్వు ఆరాధించేటువంటి దేవుడు, నీ యొక్క మేలు కోరుకునేటువంటి దేవుడు నీ కోసము, నీ కుటుంబం కోసము ఆయన నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు ఈ మాటలు విన్నా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, స్తోత్రం తండ్రి. నువ్వు తండ్రి మా యొక్క కోరికను నెరవేర్చేటువంటి దేవుడు, మా ఆలోచన సఫలపరిచేటువంటి దేవుడు తండ్రి. మా సహోదరులు దేన్నైతే ఉద్దేశిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వారి యొక్క ఆలోచనలు తండ్రి, అయ్యా వారి యొక్క కోరికలు యేసు నామంలో నెరవేరుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామంలో తండ్రి, వీరు తండ్రి చేసేటువంటి ప్రతి ఒక్క తండ్రి విషయములలో తండ్రి, కార్యములలో తండ్రి, మీ యొక్క ఆశీర్వాదించేటువంటి హస్తము మీ బిడ్డలతో తోడుని నడిపించండి తండ్రి. ఆగి ఉన్నటువంటి, అడ్డుపడి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాలు తండ్రి మీ బిడ్డలకు దొరుకునుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.